హాయ్ అండి, బాగున్నారా? మరి నేను మీ వెల్ విషర్ను, రిటైర్డ్ టీచర్ను. మరి మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఒక చిన్న పాట జానపద శైలిలో. మరి మన దేశం గురించి ఏంటనేది వాడుతున్నానండి. నా యొక్క ప్రోగ్రాం మీకు తెలుసు, సమాజము నాడు నేడు. దాంట్లో నా యొక్క ఛానల్ పేరు GPLGC. మీరందరూ ఆదరించాలి, చేరదీయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కామెంట్స్ కూడా మీ అమూల్యమైన తెలియపరచండి. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఒకటి, మన దేశం ఎలా ఉంది పరిస్థితి అనేది టైటిల్ అండి. దాంట్లో మన దేశం యొక్క నడవడి ఏంటనేది రాశాను నేను ఓన్గా. మీకు తెలుసు రాస్తానని. ఒక హరికథలాగా చెప్తున్నాను. భారతంబు కథను రామహరి, నేను బాగుగా చెబుతాను రామహరి, నేను బాగుగా చెబుతాను రామహరి. కన్ను విప్పి చెవి యొగ్గి రామహరి, కథనాలకించండి రామహరి, మీరు కథనాలకించండి రామహరి, మన కథనాలకించండి రామహరి. కాశ్మీరు నుండి రామహరి, నేను కన్యాకుమారి దాకా రామహరి, నేను కన్యాకుమారి దాకా రామహరి. ఎటు చూసినా గాని రామహరి, దోపిడి దొంగలే రామహరి, అత్యాచారాలండి రామహరి, దోపిడి దొంగలే రామహరి, అత్యాచారాలండి రామహరి. స్వాతంత్రం వచ్చి రామహరి, 100 వర్షాలు కాలేదు రామహరి, 100 వర్షాలు కాలేదు రామహరి. పరిపాలన చూస్తే రామహరి, అధికారం గొడవలే రామహరి, పార్టీల స్వార్థంబు రామహరి, అధికారపు గొడవలే రామహరి, పార్టీల స్వార్థంబు రామహరి. ఆ విధంగా పేరున్న పెద్దలు రామహరి, పెద్ద దొంగలైరి రామహరి, పెద్ద దొంగలైరి రామహరి. అది చూసి చిన్నోళ్ళు రామహరి, చిన్న దొంగలైరి రామహరి, చిన్న దొంగలైరి రామహరి. లలలాలలలాలలలాలలలాల. దేశద్రోహులంత రామహరి, స్వార్థంబు వీడాలి రామహరి, హరి స్వార్థంబు వీడాలి రామహరి. ఈ విధంగానండి. మరి ఇంకా